నమస్తే 360 డిగ్రీస్ అప్డేట్స్ చూద్దాం. హైదరాబాద్ లో వర్షం దంచి కొట్టింది. 2 గంటలుగా పలు ప్రాంతాల్లో భారీగా వర్షం కురిసింది. దీంతో పలు ప్రాంతాల్లో వరద నీరు వచ్చి చేరింది. జూబ్లీ హిల్స్, బంజారా హిల్స్, పంజగుట్ట, ఫిల్మ్ నగర్, ఎర్రగడ్డ, యూసఫ్గూడ, అమీర్పేట్, బోరబండ, చార్మినార్ తదితర ప్రాంతాల్లో కురిసిన వర్షానికి రహదారులు జలమయమయ్యాయి. రోడ్లపై నీరు నిలిచిపోవడంతో వాహనదారులు, ప్రయాణికులు ఇబ్బందులు ఎదుర్కొన్నారు. గాంధీ భవన్, సెక్రటేరియట్ ప్రాంతాల్లో కురిసిన వర్షానికి రోడ్లపైకి మోకాళ్ల లోతు వరద నీరు వచ్చి చేరింది. దీంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. బషీర్బాగ్, బాలానగర్ ప్రాంతాల్లోనూ వర్షం దంచికొట్టింది. బహదూర్పురాలో 7.6 సెంటీమీటర్ల వర్షపాతం, జూ పార్క్ దగ్గర 6.9 సెంటీమీటర్ల వర్షం, రూప్లాల్ బజార్లో 6.9 సెంటీమీటర్లు, నాంపల్లిలో 6.1 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. మరోవైపు బండ్లగూడలో 5.2 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. ఉపరితల ఆవర్తనం ద్రోణి ప్రభావంతో తెలంగాణలో మరో 3 రోజుల పాటు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం ప్రకటించింది. ఉరుములు మెరుపులతో కూడిన భారీ వర్షాలు కామారెడ్డి, మెదక్, సంగారెడ్డి, సిద్దిపేట, వికారాబాద్, సూర్యాపేట, నాగర్ కర్నూలు జిల్లాల్లో కురిసే అవకాశం ఉన్నట్టు తెలిపింది. ఈ జిల్లాలకు హెచ్చరికలను జారీ చేసింది. గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీస్తాయని తెలిపింది. హైదరాబాద్లోని వివిధ ప్రాంతాల్లో 2 గంటల పాటు ఎడతెరిపి లేని భారీ వర్షం కురిసింది. దీంతో జనజీవనం తీవ్రంగా అస్తవ్యస్తమైన సిచ్యువేషన్స్ కనిపిస్తున్నాయి. ఆ విజువల్స్ చూస్తే అర్థమవుతోంది. రహదారులన్నీ కూడా వరద నీటు వర్షం భారీగా కురడంతో వరదపు నీటితో నిండిపోయిన పరిస్థితి కనిపిస్తోంది. దీంతో వాహనదారులు, ప్రయాణికులు తీవ్ర ఇక్కట్లు పడ్డారు. హైదరాబాద్ నగరంలో చినుకు పడిందంటే చాలు ఎటువంటి సిచ్యువేషన్స్ ఉంటాయో మనందరికీ తెలిసిందే. మరొకసారి సుమారు 2 గంటల పాటు ఎడతెగని వర్షం పడడంతో రహదారులన్నీ కూడా నిండిపోయిన పరిస్థితి కనిపిస్తోంది. వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతూ తమ కార్యాలయాలకు కావచ్చు, ఇళ్లకు కావచ్చు చేరుకున్న సిచ్యువేషన్ కనిపిస్తోంది. మరోవైపు భారీ వర్షం నేపథ్యంలో అధికారులు కూడా అప్రమత్తంగా ఉండాలంటూ కూడా హెచ్చరికలు జారీ చేస్తున్నారు. అత్యవసరమైతే తప్ప బయటకు వెళ్లొద్దంటూ కూడా చెప్తూ ఉన్నారు. మరోవైపు రహదారుల మీద వెళుతున్నప్పుడు కూడా చాలా జాగ్రత్తలు తీసుకోవాలి. ఎందుకంటే నాలాలు ఇబ్బంది ఉంటుంది, మ్యాన్ హోల్స్ ఉంటుంది. ఇవన్నీ కూడా చాలా జాగ్రత్తలు పాటిస్తూ వెళ్లాలంటూ కూడా ప్రతి ఒక్కరు సూచిస్తున్న సిచ్యువేషన్స్ కనిపిస్తూ ఉన్నాయి. ప్రస్తుతం విజువల్స్ మనం చూస్తూ ఉన్నాం. మొరాయించిన వాహనాలతో ప్రయాణికులు ఏ రకంగా ఇబ్బందులు పడుతున్నారనే దృశ్యాలు కూడా చూస్తూ ఉన్నాం. భారీ వర్షంతో రహదారులన్నీ కూడా మోకాళ్ల లోతు నీళ్లతో అనేక ప్రాంతాలు ఇదే సిచ్యువేషన్ కనిపిస్తూ ఉంది. ఇక లోతట్టు ప్రాంతాల్లో అయితే మరీ భయానకమైనటువంటి సిచ్యువేషన్సే కనిపిస్తున్నాయి. ప్రస్తుతం మనం ఏ విజువల్ చూసినా కూడా రహదారులన్నీ కూడా భారీ వర్షంతో రహదారులన్నీ కూడా భారీగా మోకాళ్ల లోతు నీరు చేరిపోవడంతో అటువంటి సిచ్యువేషన్లోనే వాహనదారులు కావచ్చు, ప్రయాణికులు కావచ్చు నెమ్మదిగా ముందుకు వెళుతూ ఉన్నారు. మరోవైపు భారీగా ట్రాఫిక్ జామ్ కూడా తీవ్రంగా వేధిస్తూ ఉన్న సిచ్యువేషన్ కనిపిస్తోంది. మరోవైపు మెట్రో స్టేషన్స్ కావచ్చు, ఫ్లైఓవర్స్ కింద కావచ్చు చాలామంది ఈ 2 గంటలు భారీ వర్షానికి సంబంధించి తలదాచుకున్న సిచ్యువేషన్ కూడా కనిపిస్తూ ఉంది. విజువల్స్ మనం చూస్తూ ఉన్నాం.